టేస్ట్ ఉంటుందండి. చూడండి పోపేసిన సూపర్ టేస్ట్ ఉంటుంది. అన్నంలకి, దోశలకి, చపాతీలకి ఎలా అంటే అలా వాడుకోవచ్చండి దీన్ని. చూడండి టమాటా ముక్కలు ఎలా ఉన్నాయో. అయితే టమాటాలు మార్నింగ్ వాటర్లో వేసి కడిగేసి మంచిగా క్లాత్ పెట్టి తుడిచి పక్కన పెట్టేసి అవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టుకొని సాయంత్రం కల్లా బాగా ఊరిపోతుంది. మార్నింగ్ కోసి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టినాం కాబట్టి సాయంత్రం కల్లా నానిపోతుంది. మంచిగా ఆ ముక్కలు తీసి ఒక ప్లేట్లో వేసేసుకుని ఆ రసంలో చింతపండు నానబెట్టుకోవాలి. కేజీ టమాటాలకి ఒక 100 గ్రాముల చింతపండు, అంటే 2 కేజీలు కాబట్టి 200 గ్రాముల చింతపండు వేసి నానబెట్టిన జ్యూస్లో నానబెట్టేసి ఓ గంట తర్వాతకి నానిపోతుంది కదా. రుబ్బేటప్పుడు కారము, మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లిపాయలు వేసి రుబ్బుకొని ఒక 2 కేజీల